మ్యాచ్ నంబర్ 35 గుజరాత్ టైటన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ గురించి డీటెయిల్గా మాట్లాడదాం. మరి ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి. వీడియోని అయితే పిచ్ రిపోర్ట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఈ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే జరుగుతుంది. నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ బ్యాటింగ్కి అయితే అనుకూలంగా ఉంటుంది. బాల్ అయితే బ్యాట్ మీదకి చక్కగా రావడం వల్ల భారీ స్కోర్లు చేయడం సాధ్యమవుతుంది. గత కొన్ని మ్యాచ్ల్లో ఈ పిచ్ చాలా రన్లు ఇవ్వగల బ్యాటింగ్ పిచ్గా మారింది. చివరి మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ మొదట బ్యాటింగ్ చేస్తూ 217 పరుగులు చేసింది. కానీ ఆ మ్యాచ్ సాయంకాలం జరిగింది. మరి ఈ మ్యాచ్ అయితే మధ్యాహ్నం జరగడం వల్ల బంతి కొంచెం గ్రిప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్పిన్నర్లకు బాగా హెల్ప్ దొరికే అవకాశం ఉంది. మరి ఈ పిచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 177 అయితే ఉంది. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 164 అయితే ఉంది. ఇక హైయెస్ట్ టోటల్ చూసుకుంటే 243 అయితే ఉంది. లోయెస్ట్ స్కోరు 89 అయితే ఉంది. సో చూడాలి మరి ఈ మ్యాచ్లో ఎంత స్కోర్ వస్తుందో. ఇక వికెట్స్ విషయానికి వస్తే పేస్ బౌలింగ్ వర్సెస్ స్పిన్ బౌలింగ్ లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే పేస్ బౌలింగ్కి 65 వికెట్స్ అయితే వచ్చాయి. అలాగే స్పిన్ బౌలింగ్కి 33 వికెట్స్ అయితే వచ్చాయి. ఇక ఈ పిచ్లో విన్నింగ్ పర్సెంట్ చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళ విన్నింగ్ పర్సెంట్ 59 అయితే ఉంది. అలాగే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళ విన్నింగ్ పర్సెంట్ 41 అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి వెదర్ రిపోర్ట్. అహ్మదాబాద్లో ఉష్ణోగ్రత 41 డిగ్రీస్ వరకు ఉండే అవకాశం ఉంది. తేమ చాలా తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. వర్షం పడే అవకాశం అయితే లేదు. కాబట్టి మ్యాచ్ పూర్తిగా జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి టాస్ ప్రిఫరెన్స్. అహ్మదాబాద్లోని ఈ పిచ్పై టాస్ గెలిచిన జట్లు ఎక్కువగా మొదట బౌలింగ్ ఎంచుకున్నాయి. కానీ ఈ మధ్యాహ్నం మ్యాచ్ వేడి కారణంగా మొదట బ్యాటింగ్ చేయడం మంచి ఆప్షన్గా ఉండవచ్చు. బ్యాటింగ్ చేసిన తర్వాత స్కోర్ను డిఫెండ్ చేయడం అనుకూలంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకుంటే బోత్ టీమ్స్ కలిపి 5 మ్యాచెస్ అయితే ఆడాయి. వాటిలో 2 మ్యాచెస్ గుజరాత్ గెలిచింది. అలాగే 3 మ్యాచెస్ డీసీ గెలిచింది. నెక్స్ట్ వచ్చేసరికి టీమ్ కంపారిజన్. బోత్ టీమ్స్ కలిపి లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే జీటీకి యావరేజ్ స్కోరు 194 అయితే ఉంది. అలాగే హైయెస్ట్ స్కోరు 232 అయితే ఉంది. లోయెస్ట్ స్కోరు 147 అయితే ఉంది. ఇక విన్నింగ్ పర్సెంట్ చూస్తే 50% అయితే ఉంది. నెక్స్ట్ డీసీ చూసుకుంటే డీసీ యావరేజ్ స్కోరు 183 అయితే ఉంది. అలాగే హైయెస్ట్ స్కోరు 221 అయితే ఉంది. ఇక లోయెస్ట్ స్కోరు 140 అయితే ఉంది. ఇక విన్నింగ్ పర్సెంట్ అయితే 70% అయితే ఉంది. సో జీటీ మీద డీసీకి కొంచెం ఎక్కువ విన్నింగ్ పర్సెంట్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాబబుల్ ప్లేయింగ్ 11. జీటీ చూసుకుంటే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, రూదర్ఫర్డ్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్లోకి వచ్చేసరికి కుల్వన్ కెజ్రోలియా. ఇక నెక్స్ట్ డీసీ చూసుకుంటే జాక్ ఫ్రెజర్, కరుణ్ నయర్, కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్, ఆశుతోష్ శర్మ, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్, మిచెల్ స్టార్క్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్లో పేపరాజ్ నిగమ్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మై బెస్ట్ పికింగ్స్. నెంబర్ 1 సాయి సుదర్శన్, నెంబర్ 2 కేఎల్ రాహుల్, నెంబర్ 3 కుల్దీప్ యాదవ్, నెంబర్ 4 మిచెల్ స్టార్క్, నెంబర్ 5 మహమ్మద్ సిరాజ్. నెక్స్ట్ వచ్చేసరికి టీమ్ అనాలిసిస్. బోత్ టీమ్స్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చూసుకుంటే డీసీ ఓపెనింగ్ యావరేజ్గా అయితే ఉంది. అలాగే జీటీ ఓపెనింగ్ స్ట్రాంగ్ అయితే ఉంది. అలాగే బోత్ టీమ్స్ స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ అయితే ఉంది. అలాగే బోత్ టీమ్స్ వీక్ డెప్త్ బ్యాటింగ్ అయితే ఉంది. అలాగే డీసీకి యావరేజ్ పేస్ బౌలింగ్ అయితే ఉంది. అలాగే జీటీకి స్ట్రాంగ్ పేస్ బౌలింగ్ అయితే ఉంది. ఇక బోత్ టీమ్స్కి స్ట్రాంగ్ స్పిన్ బౌలింగ్ అయితే ఉంది. ఇక అండ్ ఫైనలీ నా ఓన్ ఒపీనియన్ ప్రకారం నేనైతే ఈ మ్యాచ్ జీటీ గెలుస్తుంది అనుకుంటున్నాను. మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి.